హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. బట్ అన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి మాత్రం బలహీనపడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి అక్కడక్కడ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాలలో కూడా 40 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు నమోదు కాగా గాలిదుమ్ములు మాత్రం అత్యధికంగా ఉంటాయి. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అత్యధికంగా గాలిదుమ్ములు వీచే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇకపోతే మనకి తెలంగాణ జిల్లాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్య తెలంగాణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురవగా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. రాయలసీమ, అదేవిధంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాలలో మాత్రం యథాతథిగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.